వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. ఈ వీడియో చివరి వరకు చూస్తే లెర్నింగ్ అభ్యసనంపై ఎటువంటి ప్రశ్న అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు. ఈ యొక్క లెర్నింగ్ అభ్యసనం అనేటువంటి చాప్టర్లో ముఖ్యమైన అంశాలు, అభ్యసనం అంటే ఏమిటి, అభ్యసనంలో ఉండేటువంటి రకాలు, ఈ లెర్నింగ్ థియరీస్ అభ్యసన సిద్ధాంతాలు, వాటి మధ్యలో ఉండే ప్రధానమైన తేడాలు, అభ్యసన బదలాయింపు, ఈ అంశాలన్నిటిపైన నేను ఒక క్విక్ రివిజన్ ఓవర్వ్యూ చేయబోతున్నాను. ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో, టెట్ సీటెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, డిప్యూటీఓ ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు. రెడ్ లైట్ వెలిగిన వెంటనే తన కారును ఆపాడు. గ్రీన్ లైట్ వెలిగిన వెంటనే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అయితే ఇది ఏ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించింది? శాస్త్రీయ నిబంధనం క్లాసికల్ కండిషనింగా, ఆపరెంట్ కండిషనింగ్ కార్యసాధక నిబంధనమా, యత్నదోష అభ్యసనం ట్రయల్ అండ్ ఎర్రర్ థియరియా, లేక ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంతర్దృష్టి అభ్యసనమా? చాలా మంది అభ్యర్థులు ఈ పోటీ పరీక్షల్లో ఈ అభ్యసన సిద్ధాంతాల మధ్య డిఫరెన్సెస్ తెలియక అటు టెట్ సీటెట్ క్వాలిఫై కాలేకపోతున్నారు, డిఎస్సిలో జాబ్ సాధించలేకపోతున్నారు. చూడండి, ఇక్కడ ఒక ఉద్దీపనకు ప్రమేయం లేకుండా ఇన్వాలంటరీ రెస్పాన్స్ ఇస్తే అది శాస్త్రీయ నిబంధనం క్లాసికల్ కండిషనింగ్. కనుక ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది, వాహనం ఆగింది. గ్రీన్ లైట్ వెలిగింది, వాహనం కదిలింది. సో ఇక్కడ రెడ్ లైట్, గ్రీన్ లైట్ అనేవి ఉద్దీపనలు, వాహనం ఆపడం, కదిలించడం అనేవి రెస్పాన్సెస్. కనుక ఒక ఉద్దీపనకు ఇన్వాలంటరీగా రెస్పాన్సెస్ ఇస్తే అది పావ్లో పేర్కొన్న క్లాసికల్ కండిషనింగ్ థియరీ, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఒక వ్యక్తి కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. అది చూసిన ఒక ట్రాఫిక్ పోలీస్ అతన్ని అభినందించాడు, ప్రైజ్ చేశాడు, వెరీ గుడ్ అన్నాడు. సో ఈ ట్రాఫిక్ పోలీస్ యొక్క పొగడ్త వల్ల సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనే మంచి అలవాటును ఆ డ్రైవర్ నేర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం. ఇక్కడ ఒక వ్యక్తి కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఒక ప్రతిస్పందన, ఒక ప్రవర్తన. ఆ ప్రవర్తనను ఎంకరేజ్ చేశాడు ఒక ట్రాఫిక్ పోలీస్. ఇక్కడ ఒక ప్రతిస్పందనకు సరి అయినటువంటి పునర్బలనం, రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తే అది పొగడ్త కావచ్చు, బహుమతి కావచ్చు, అనుకూలమైనటువంటి పునర్బలనం కావచ్చు. ఆ ప్రవర్తన మళ్ళీ మళ్ళీ కలుగుతుంది. ఆ ప్రతిస్పందన వ్యక్తి మళ్ళీ మళ్ళీ చేస్తాడని పేర్కొన్నాడు అమెరికా దేశానికి చెందిన స్కిన్నర్. దీన్నే కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆపరెంట్ కండిషనింగ్ అంటాం. కనుక ఈ సందర్భంలో ఒక డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు, ట్రాఫిక్ పోలీస్ పొగిడినప్పుడు డ్రైవర్ పదే పదే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు అని గ్రహిస్తే, తన ప్రవర్తనలో మార్పు చూపిస్తే అది కార్యసాధక నిబంధన. ఒక వ్యక్తి కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక కార్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రంలో యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఏ విధంగా ఉపయోగించాలో, ఆ ఏబిసి యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఉపయోగించడంలో చాలా వేగంగా, ఖచ్చితంగా స్కిల్స్ నేర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 థారండైక్ ఎథనోస్ అభ్యసన సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. ఆప్షన్ 2 పావ్లో క్లాసికల్ కండిషనింగ్ థియరీ, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం, ఆపరెంట్ కండిషనింగ్, స్కిన్నర్ యొక్క ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. ఆప్షన్ 4 ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, అంతర్దృష్టి అభ్యసనం. ఇక్కడ ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య ఉండే కనెక్షన్ తెలుసుకొని ఒక స్కిల్ వేగంగా, ఖచ్చితంగా చేయగలిగితే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, యత్నదోష అభ్యసన సిద్ధాంతం. థారండైక్ ఒక పజిల్ బాక్స్లో పిల్లిని ఉంచి అది ఏ విధంగా స్విచ్ నొక్కుతుందో గమనించాడు. పిల్లి మొదట అనేక తప్పులు చేసింది. అయితే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గింది. కనుక ఏదైనా మనం ఒక స్కిల్ నేర్చుకునేటప్పుడు కనెక్షన్స్, ఆ ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య కనెక్షన్ అనేది ట్రయల్స్ పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గి జరుగుతుందని పేర్కొన్నాడు అమెరికా దేశానికి చెందిన థారండైక్. కనుక ఈ సందర్భంలో ఒక వ్యక్తి కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ మరి వేగంగా, ఖచ్చితంగా ఉపయోగించే నైపుణ్యం నేర్చుకోవడం అనేది యత్నదోష అభ్యసనంగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సడన్గా కారు ఆగిపోయింది. అయితే కారు మొత్తం భాగాలను గమనించి ఎక్కడ సమస్య వచ్చిందో వెంటనే కారు మొత్తం భాగాలు, ఆ భాగాల మధ్య ఉండే సంబంధాన్ని గ్రహించి సమస్యను పరిష్కరించాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనం. సో ప్రవర్తనవాద సిద్ధాంతాలు, పావ్లో చెప్పిన శాస్త్రీయ నిబంధనం, స్కిన్నర్ చెప్పిన కార్యసాధక నిబంధనం, థారండైక్ చెప్పిన యత్నదోష అభ్యసనం అనేది కేవలం మెకానికల్గా, యాంత్రికంగా, ఎక్కువగా ఆలోచనతో సంబంధం లేకుండా అభ్యసిస్తారు. కానీ గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలైన
అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఇన్సైట్‌ఫుల్ లెర్నింగ్ థియరీ అనేటువంటిది అకస్మాత్తుగా అభ్యసనం జరుగుతుందని పేర్కొంటుంది. కనుక ఇక్కడ ఒక కారు మొత్తం భాగాలు పరిశీలించి, ఆ భాగాల మధ్య సంబంధాలు గ్రహించి, కారు ఎందుకు ఆగిపోయిందో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కున్న వ్యక్తి ఉపయోగించిన అభ్యసనం ఇన్సైట్‌ఫుల్ లెర్నింగ్ అంతర్దృష్టి అభ్యసనం. ఒక వ్యక్తి కారు నేర్చుకోవాలనుకున్నాడు. డ్రైవింగ్ స్కూల్‌లో జాయిన్ అయ్యాడు. డ్రైవింగ్ స్కూల్‌లో కారు నేర్పించే వ్యక్తిని గమనించి, అతను ఏ విధంగా గేర్ వేస్తున్నాడు, ఏ విధంగా స్టీరింగ్ పట్టుకుంటున్నాడో నిశితంగా పరిశీలించి, ఆ విధంగా డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇక్కడ గమనించే అభ్యసనం ఏంటంటే, పరిశీలన అభ్యసనం. ఆల్బర్ట్ బండూరా చెప్పిన లెర్నింగ్ బై ఇమిటేషన్, సోషల్ లెర్నింగ్. కనుక ఒక్క ఎగ్జాంపుల్‌లోనే దాదాపుగా నేను 5 అభ్యసన సిద్ధాంతాలు చెప్పాను. కనుక ఒక అభ్యసన సిద్ధాంతాల గురించి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. నాలెడ్జ్ బిట్స్ ఏ విధంగా అడుగుతారంటే, పరిశీలన అభ్యసనాన్ని పేర్కొన్న బండూరా ప్రయోగం చేసినటువంటివి బోబోడాల్స్. అదేవిధంగా పావ్లో రాసినటువంటి గ్రంథం పేరు ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. అమెరికా దేశానికి చెందిన థారండైక్ పిల్లిపై చేసిన ప్రయోగాల ఆధారంగా రాసినటువంటి గ్రంథం యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. ఇవన్నీ కూడా నాలెడ్జ్ బిట్స్. మరి అండర్స్టాండింగ్ బిట్స్. ఈ క్రింది వానిలో పావ్లో పేర్కొన్న అభ్యసన నియమము కానిది. ఈ క్రింది వానిలో స్కిన్నర్ పేర్కొన్న పునర్బలన రకాలకు చెందనిది. ఈ క్రింది వానిలో థారండైక్ పేర్కొన్న అభ్యసన సూత్రం కానిది. ఎప్పుడైనా అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, డిఫరెన్సెస్, సిమిలారిటీస్, ఎగ్జాంపుల్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ తెలుసుకునే విధంగా ఎగ్జామినర్ అడుగుతాడు. మరి అప్లికేషన్ బిట్స్. మనం చదువుకునేది సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇది ప్యూర్ సైకాలజీ కాదు. కనుక ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఉండే ఒక సూత్రాన్ని, సైకాలజీలో ఉండే ఒక నియమాన్ని తరగతి గదికి, పాఠశాల వాతావరణానికి అన్వయిస్తూ అప్లై చేస్తాడు. ఉదాహరణకు ఒక విద్యార్థి తాను సైన్స్ టీచర్ అంటే భయపడుతున్నాడు. సైన్స్ టీచర్ని పోలిన గణితం టీచర్కి కూడా భయపడితే ఇక్కడ ఏ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా అభ్యసనం జరిగింది? ఆన్సర్ పావ్లో క్లాసికల్ కండిషనింగ్లోని జనరలైజేషన్, సామాన్యీకరణం ఆధారంగా అభ్యసనం జరిగింది. ప్రతిరోజు సమయానికి వచ్చేటువంటి ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు అందరి ముందు ప్రశంసించాడు. కనుక విద్యార్థి సమయ పాలన నేర్చుకున్నాడు. సమయానికి క్లాస్కి రావడం అనేది ప్రతిస్పందన. ఆ ప్రతిస్పందనకు అనుకూల పునర్బలనం ఇచ్చారు టీచర్. కనుక ఇక్కడ ప్రతిస్పందన తర్వాత పునర్బలనం వస్తే అది స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఒక విద్యార్థి చూచి రాత ద్వారా చేతి రాతని మెరుగుపరుచుకున్నాడు కాపీ రైటింగ్ ద్వారా. రాయడం అనేటువంటి స్కిల్ అనేటువంటిది అనేక సార్లు ప్రయత్నం చేసిన తర్వాత తప్పుల సంఖ్య తగ్గి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఇందులో ఎత్నలోష అభ్యసన సిద్ధాంతం ఉంది. ఒక విద్యార్థి ఒక క్లిష్టమైన గణిత సమస్యను స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తూ మరి ఆన్సర్ చేశాడు. ఇందులో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఉంది. ప్రతిరోజు లైబ్రరీలో చదివేటువంటి ఒక సోషల్ టీచర్ను చూసి విద్యార్థి తాను కూడా చదవడం అనే మంచి అలవాటు నేర్చుకున్నాడు. ఇందులో బండూరా యొక్క సాంఘిక అభ్యసనం ఉంది. కనుక డియర్ స్టూడెంట్స్, ఈ అభ్యసన సిద్ధాంతాలను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది ప్రవర్తనవాద సిద్ధాంతాలు, బిహేవియరిస్టిక్ థియరీస్. రెండవది గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు. మూడవది నిర్మాణాత్మక వాద సిద్ధాంతాలు, కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్. దీంట్లో ప్రవర్తనవాద సిద్ధాంతాలలో ప్రవర్తనవాదానికి ఆద్యుడు ఎవరంటే జేబి వాట్సన్. ప్రవర్తనవాద సిద్ధాంతాల ప్రకారం కొలవదగిన, పరిశీలించదగిన ప్రవర్తనే సైకాలజీ అని చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ పావ్లో క్లాసికల్ కండిషనింగ్ థియరీలో తాను ప్రయోగం చేసిన కుక్కపై చేసిన ప్రయోగాల ఆధారంగా ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథాన్ని రాశాడు. పావ్లో ప్రకారం ఏదైనా ఒక కృత్రిమ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రాబట్టవచ్చు. ప్రయోగంలో గంట శబ్దానికి లాలాజలం రాబట్టాడు. ఏదైనా సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన వస్తే అది నిర్నిబంధనం, అన్కండిషనింగ్. ఆహారానికి ప్రపంచంలో ఏ కుక్క అయినా లాలాజలం స్రవిస్తుంది. అది సహజ ఉద్దీపనకు చూపే సహజ ప్రతిస్పందన. ఇది నిర్నిబంధనం, అన్కండిషనింగ్. అయితే కృత్రిమ ఉద్దీపనకు ఈ లాలాజలం స్రవించడం అనే సహజ ప్రతిస్పందన చూపితే అది నిబంధనం, కండిషనింగ్. ఈ ప్రయోగంలో గంట అనే కృత్రిమ ఉద్దీపనకు, ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్కి లాలాజలం స్రవించడం అనేటువంటి సహజ ప్రతిస్పందన, న్యాచురల్ రెస్పాన్స్ రాబట్టడం జరిగింది ఈ యొక్క ఇవాన్ పావ్లో. దీన్నే నిబంధనం అంటాడు. సో కండిషనింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎలిసిటింగ్ ఎ రెస్పాన్స్ విత్ ఎ స్టిమ్యులస్ విత్ విచ్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్లీ అసోసియేటెడ్. సో నిబంధనం అంటే ఏదైనా ఒక కృత్రిమ ఉద్దీపనకు జీవిలోని సహజ ప్రతిస్పందన రాబట్టగలిగితే అది నిబంధనం. సో ఈ యొక్క పావ్లో సిద్ధాంతం అంతా కూడా అటానమస్ నర్వస్ సిస్టమ్కు సంబంధించింది. అంటే ఇన్వాలంటరీ రెస్పాన్సెస్, జీవి తన ప్రమేయం లేకుండా వ్యక్తం చేసేటువంటి
ప్రతిస్పందనలకు సంబంధించింది. గంట కొట్టగానే పాఠశాలకు వెళ్ళడం, గంట కొట్టగానే అసెంబ్లీకి వెళ్ళడం, సైరన్ మోగగానే కార్మికులు తమ పనులు చాలించడం, ఎర్రదీపం వెలగగానే వాహనం ఆగడం, భర్త బైక్ సౌండ్ విన్న వెంటనే భార్య ఇంటిలో నుంచి బయటికి రావడం, కొన్ని అభ్యస్త భయాలు, ఇవన్నీ కూడా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణలు. సో ఈ యొక్క పావ్లో ప్రతిపాదించిన క్లాసికల్ కండిషనింగ్ థియరీలో ముఖ్యమైన నియమాలు ఏంటంటే, మొదటిది పునర్బలనం రీఇన్ఫోర్స్మెంట్, అంటే గంట భోగించిన వెంటనే ఆహారాన్ని జోడించడం, అది జోడించకపోతే ఏర్పడేది విలుప్తీకరణం ఎక్స్టింక్షన్, అంటే గంట మోగిన వెంటనే ఆహారం జోడించకపోతే కుక్క లాలాజలం స్రవించడం అనే ప్రతిస్పందన చేయదు. తర్వాత సామాన్యీకరణం, గంట శబ్దానికి లాలాజలం స్రవించే కుక్క హార్న్ శబ్దానికి, బజర్ శబ్దానికి, విజిల్ శబ్దానికి కూడా లాలాజలం స్రవిస్తే దీన్ని సామాన్యీకరణం జనరలైజేషన్ అంటాం. ఈ సామాన్యీకరణం అనేటువంటి ఒక నియమాన్ని నిరూపించడానికి ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం జేబి వాట్సన్ ఆల్బర్ట్ అనే ఒక బాలుడి పైన ప్రయోగాలు చేసి బాలుడికి తెల్ల వస్తువులంటే ఒక అభ్యస్త భయాన్ని ఏర్పరిచాడు. ఆల్బర్ట్ అనేటువంటి బాలుడికి ఒక తెల్ల ఎలుకను చూపించి ఆ తెల్ల ఎలుక వచ్చినప్పుడే ఒక పెద్ద శబ్దం చేశాడు. కనుక తెల్ల ఎలుక అంటే భయపడ్డ ఆల్బర్ట్ అనే బాలుడు శాంటాక్లాజ్ యొక్క తెల్లటి గడ్డానికి, తెల్లటి పేపర్కి, తెల్ల పక్షి ఈకకు, తెల్లటి వస్తువులకు భయపడడం జరిగింది. దీని ద్వారా సామాన్యీకరణం అనేటువంటి ఒక నియమాన్ని జేబి వాట్సన్ నిరూపించాడు. అయితే ఈ పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించి హార్న్, బజర్, విజిల్ శబ్దానికి కుక్క లాలాజలం స్రవించకపోతే దాన్ని మనం విచక్షణ అన్నాం. కనుక సామాన్యీకరణకు వ్యతిరేకమైనది విచక్షణ. మరి ఏదైనా ఒక ప్రయోగం అయిపోయిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన కొనసాగడం ఇవ్వడాన్ని అయత్న సిద్ధ స్వాస్థ్యం స్పాంటేనియస్ రికవరీ అంటారు. ఉదాహరణకు పావ్లోవ్ ప్రయోగంలో కుక్క ప్రయోగం చాలించిన కొద్ది రోజుల తర్వాత మరి గంట శబ్దాన్ని విన్న వెంటనే లాలాజలం స్రవిస్తే ఇది అయత్న సిద్ధ స్వాస్థ్యం స్పాంటేనియస్ రికవరీ. ఈ యొక్క నియమం ఏం చెప్తుందంటే అభ్యసనం దాదాపుగా శాశ్వతమైనది అనేటువంటి ప్రవచనాన్ని బలపరుస్తుంది. అయితే పావ్లోవ్ మరొక ప్రయోగం చేశాడు. గంట శబ్దానికి లాలాజలం స్రవించేటువంటి కుక్కకు మరొక క్రొత్త ఉద్దీపన పరిచయం చేశాడు. అది లైట్, దీపం. గంట శబ్దానికి లాలాజలం స్రవించేటువంటి కుక్క దీపానికి కూడా లాలాజలం స్రవించింది. ఇది ఉన్నత స్థాయి అభ్యసనం. ఎందుకంటే గంట శబ్దం అనేది హియరింగ్ పర్సెప్షన్కు సంబంధించింది, దీపం అనేది విజువల్ పర్సెప్షన్కు సంబంధించింది. అయినా కూడా గంట శబ్దానికి నిబంధిత ప్రతిస్పందన కండిషన్డ్ రెస్పాన్స్ చూపేటువంటి కుక్క దీపానికి కూడా నిబంధిత ప్రతిస్పందన చూపింది. ఇది ఉన్నత స్థాయిలో జరిగేటువంటి అభ్యసనం. సామాన్యీకరణం జనరలైజేషన్కు ఉన్నత క్రమ నిబంధనం హయ్యర్ ఆర్డర్ కండిషన్కు మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటంటే గంట శబ్దానికి లాలాజలం స్రవించే కుక్క హార్న్, బజర్, విజిల్ శబ్దానికి కూడా లాలాజలం స్రవిస్తే ఈ శబ్దాల మధ్య పోలికలు ఉన్నాయి. అన్ని కూడా శ్రవణ ప్రత్యక్షానికి సంబంధించినవి. కానీ ఉన్నత క్రమ నిబంధనంలో గంట శబ్దానికి లాలాజలం స్రవించే కుక్క దీపానికి కూడా లాలాజలం స్రవించడం అనేది ఒకటి హియరింగ్ పర్సెప్షన్, ఇంకొకటి విజువల్ పర్సెప్షన్. కనుక ఇక్కడ ఉద్దీపనల మధ్య పోలికలు ఉండవు. ఇది డిఫరెన్స్ ఈ యొక్క ఉన్నత క్రమ నిబంధనం హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్కు, జనరలైజేషన్ సామాన్యీకరణంకు. ఈ విధంగా పావ్లోవ్ సిద్ధాంతంలో ఉండే నియమాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఒక ఎలుకను స్కిన్నర్ బాక్స్లో ఉంచి ప్రయోగాలు నిర్వహించాడు. ఒక ఆకలిగా ఉన్న ఎలుక స్కిన్నర్ బాక్స్లో ఉన్న ఒక స్విచ్ నొక్కింది. స్విచ్ నొక్కితే ఏమొస్తుందో కూడా దానికి తెలియదు. స్విచ్ నొక్కిన వెంటనే ఆహారపు గుళికలు, ఈ బ్రెడ్ బాల్స్ ఎలుకకు అందించడం జరిగింది. ఆ ఎలుక ఆహారపు గుళికల చేత ప్రేరేపించబడి స్విచ్ నొక్కడం నేర్చుకున్నది. ఇక్కడ స్విచ్ నొక్కడం అనేది ఒక ప్రతిస్పందన, ఆహారపు గుళికలు ఎలుకకు అందడం అనేటువంటిది ఒక పునర్బలనం రీఇన్ఫోర్స్మెంట్. ఈ చిన్న ప్రయోగం ఆధారంగా పునర్బలనం అనేటువంటి ఒక శక్తివంతమైన ఆయుధం చేత వ్యక్తి ప్రవర్తనలో మార్పు తేవచ్చని ప్రతిపాదించాడు. ది ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ సైన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథంలో బిఎఫ్ స్కిన్నర్. ఈ సిద్ధాంతానికి ఆపరెంట్ కండిషనింగ్ అని పేరు పెట్టాడు. ఈ సిద్ధాంతంలో పునర్బలనం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అనుకూల పునర్బలనం, ప్రతికూల పునర్బలనం. ఎలుక మీట నొక్కిన వెంటనే ఆహారపు గుళికలు ఇవ్వడం అనేది అనుకూల పునర్బలనం. ఎలుక మీట నొక్కినప్పుడు ఒకవేళ ఎలక్ట్రికల్ స్విచ్ ద్వారా షాక్ కొట్టిస్తే అది ప్రతికూల పునర్బలనం. కనుక ప్రవర్తనలో మార్పు తేవడం అనేది ఏ ప్రవర్తన అయితే, ఏ ప్రతిస్పందన అయితే నువ్వు ఆశిస్తావో వాటికి అనుకూల పునర్బలనం ఇస్తే ఆ ప్రవర్తన, ఆ ప్రతిస్పందన మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఏ ప్రవర్తన వద్దనుకుంటావో, ఏ ప్రతిస్పందన పోగొట్టాలనుకుంటావో దానికి నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్, ప్రతికూల పునర్బలనం ఇస్తే ఆ ప్రవర్తన కొనసాగదు. ఇది స్కిన్నర్ సిద్ధాంతం నుండి ప్రధానమైనటువంటి సారాంశం. మరి పునర్బలన షెడ్యూల్ 4 రకాలుగా చెప్పడం జరిగింది స్కిన్నర్. నిరంతర పునర్బలనం కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్, స్థిర నిష్పత్తి పునర్బలనం ఫిక్స్డ్ రేషియో రీఇన్ఫోర్స్మెంట్, స్థిర కాల వ్యవధి పునర్బలనం ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వల్ రీఇన్ఫోర్స్మెంట్,
వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్, చరశీల పునర్భరణం. నిరంతర పునర్భరణం అంటే ఏం లేదు, ఎలుక మీట నొక్కిన ప్రతిసారి ఆహారపు గుళికలు ఇవ్వడం. ప్రతిసారి కాకుండా కొన్ని ప్రతిస్పందనలకు మాత్రమే ఆహారపు గుళికలు ఇస్తే అది స్థిర నిష్పత్తి పునర్బలనం. కొన్నిసార్లు కాకుండా కేవలం టైం బేస్డ్ 5 నిమిషాలకు ఒకసారో లేక 10 నిమిషాలకు ఒకసారో ఈ యొక్క ఎలుక స్కిన్నర్ బాక్స్లో ఉన్నప్పుడు ప్రయోగంలో పాల్గొంటున్నప్పుడు పునర్బలనం ఇస్తే, ఆహారపు గుళికలు ఇస్తే దాన్ని స్థిర కాల వ్యవధి పునర్బలనం అంటాం. అయితే సమయాన్ని బట్టి కొన్నిసార్లు, ప్రతిస్పందనను బట్టి కొన్నిసార్లు మారుస్తూ పునర్బలనం ఇవ్వడమే చరశీల పునర్బలనం, వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్. ఇది స్కిన్నర్ సిద్ధాంతానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు. థార్న్డైక్ ఆకలిగా ఉన్న ఒక పిల్లి పైన ప్రయోగాలు చేసి ఈ పజిల్ బాక్స్ ప్రయోగాల ఆధారంగా యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. మనం నిత్య జీవితంలో నేర్చుకునే ప్రతి స్కిల్, అవి ఫుట్బాల్లో ఉండే స్కిల్స్ కావచ్చు, క్రికెట్లో ఉండే స్కిల్స్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, సైకిల్ నేర్చుకోవడం కావచ్చు, మోటార్ సైకిల్ నేర్చుకోవడం కావచ్చు, కార్ నేర్చుకోవడం కావచ్చు, ఎనీ స్కిల్, ఈ సైకోమోటర్ డొమైన్కు సంబంధించిన స్కిల్ నేర్చుకోవడంలో ఏదైనా ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గుతుంది అన్న అంశం ఆధారంగా థార్న్డైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీని ప్రతిపాదించాడు. ఇందులో 3 ప్రధానమైన సూత్రాలు ఉన్నాయి. ఈ సూత్రాలపైన తప్పనిసరిగా బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. మొదటిది లా ఆఫ్ రెడీనెస్, రెండవది లా ఆఫ్ ఎక్సర్సైజ్, మూడవది లా ఆఫ్ ఎఫెక్ట్. సన్నద్ధ సూత్రం, గుర్రాన్ని నీళ్ల తొట్టి వరకు తీసుకెళ్లగలం కానీ దాని చేత నీళ్లు తాగించలేమనే సామెతతో ఈ యొక్క సన్నద్ధ సూత్రాన్ని పోల్చవచ్చు. We can lead a horse to water, but we cannot make it drink. Can be compared with the principle of law of readiness. The second principle was law of exercise. It can be applied to a proverb, practice makes a man perfect. అభ్యాస సూత్రాన్ని అభ్యాసం కూసు విద్య లేక అభ్యాసం మనిషిని నిష్ణాతుని చేస్తుందనే సామెతతో పోల్చవచ్చు. అనగనగా రాగమతిశయునిచుండు, తినగ తినగ వేము తీయగానుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినర్వేమ అనేటువంటి పద్యంతో కూడా ఈ యొక్క అభ్యాస సూత్రాన్ని పోల్చవచ్చు. మూడవది ఫలిత సూత్రం, లా ఆఫ్ ఎఫెక్ట్. సో ద లా ఆఫ్ ఎఫెక్ట్ కెన్ బి అప్లైడ్ టు ఎ ప్రొవర్బ్, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్. విజయానికి మించి ఏది విజయాన్ని ఇవ్వదు అనే సామెతతో ఫలిత సూత్రాన్ని పోల్చవచ్చు. ఇది చాలా ముఖ్యమైన సూత్రం థార్న్డైక్ ప్రయోగంలో. చాలా సింపుల్. సన్నద్ధ సూత్రం అంటే ఆకలిగా ఉన్న పిల్లి శారీరకంగా, మానసికంగా అభ్యసించడానికి రెడీగా ఉంది. అదేవిధంగా ఏదైనా నేర్చుకునేటప్పుడు అభ్యాసకుడు శారీరకంగా, మానసికంగా నేర్చుకునే శక్తి ఉంటే అభ్యసనానికి అనుమతించు. మరి నేర్చుకోవాలన్న ఆసక్తి, నేర్చుకున్న శక్తి ఉన్నప్పుడు అభ్యసనానికి అనుమతించాలి. రెండవది అభ్యాస సూత్రం. ఏదైనా ఒక కృత్యాన్ని పదే పదే నువ్వు రిపీటెడ్గా చేస్తుంటే ప్రయత్నాల సంఖ్య పెరిగి తప్పుల సంఖ్య తగ్గుతుంది. మూడవది ఫలిత సూత్రం. అభ్యసించేటప్పుడు అభ్యసన ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే ఆ అభ్యసనం అనేది ఫలవంతంగా ఉంటుందని చెప్పాడు థార్న్డైక్. ఆ తర్వాత అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈ సైకాలజీ కొత్తగా డెవలప్ అయ్యే క్రమంలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ గెస్టాల్ట్ స్కూల్ ఆఫ్ సైకాలజీ, బెర్లిన్ ఎక్స్పెరిమెంటల్ స్కూల్ ఆఫ్ సైకాలజీ ఏర్పడింది జర్మనీ దేశంలో. ఈ యొక్క గెస్టాల్ట్ వాదానికి పితామహుడు మ్యాక్స్ వర్దిమిర్. గెస్టాల్ట్ వాదాన్ని అమెరికాలో వ్యాప్తి చేసిన వారు కోఫ్కా. ఈయన రాసిన బుకే ద ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. అయితే క్యానరీలోని టెనరిఫ్ దీవులలో, ఇది స్పెయిన్లో ఉంటుంది ఈ దీవులు, మొదటి ప్రపంచ యుద్ధ ప్రత్యేక సమయంలో మరి కొహెలర్ అనేటువంటి శాస్త్రవేత్త అక్కడ ఉన్నటువంటి తెలివైన చింపాంజీలు, సిరియా, గ్రెనడాటర్, చెగో సుల్తాన్, కోన్సల్ అనే చింపాంజీల పైన ప్రయోగాలు చేసి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రాశాడు. దీనిలో సుల్తాన్ అనే చింపాంజీపై ప్రయోగాలు చేశాడు. ఒక ప్రయోగం ఓపెన్ ఫీల్డ్, అంటే ఒక రూమ్లో పైన అరటిపళ్ళ గెల నుంచి ప్రయోగం చేశాడు. ఇంకొకటి ఒక బోనులో ఈ యొక్క సుల్తాన్ అనే చింపాంజీ నుంచి మరి ప్రయోగం చేశాడు. ఒకటి రూఫ్ పై ఉన్నటువంటి అరటిపళ్ళను ఏ విధంగా అందుకున్నది, ఇంకొకటి బోన్ వెలుపల ఉన్న అరటిపళ్ళ గెలను ఏ విధంగా అందుకొని సమస్యను పరిష్కరించింది చింపాంజీ అన్న ప్రయోగం ఆధారంగా ఇన్సైట్, అంతర్దృష్టి అనే పదాన్ని ఉపయోగించాడు కొహెలర్. ఇన్సైట్ అంటే పరస్పర సంబంధాలు చూడడం వల్ల అకస్మాత్తుగా మెదడులో వచ్చే ఆలోచన. ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలు అభ్యసనం నిదానంగా జరుగుతుంది, యాంత్రికంగా జరుగుతుంది, ఆలోచనతో సంబంధం లేకుండా జరుగుతుందని పేర్కొన్నాయి. వాటికి వ్యతిరేకంగా జర్మనీ దేశంలో ఒక కొత్త కాన్సెప్ట్ ఇన్సైట్తో, ఆలోచనతో సమస్య పరిష్కారం ద్వారా అభ్యసనం జరుగుతుందని పేర్కొన్నాడు కొహెలర్. ఈ కొహెలర్ థార్న్డైక్ పేర్కొన్న యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని, పిల్లిపై పజిల్ బాక్సులో పిల్లిపై చేసిన ప్రయోగాన్ని చాలా నిశితంగా విమర్శించి, ఎప్పుడైనా ఒక సమస్య పరిష్కరించేటప్పుడు మొత్తం అభ్యసన సన్నివేశాన్ని పరిశీలించి వాటిలోని భాగాల మధ్య సంబంధాలు తెలుసుకుంటే అభ్యసనం నిదానంగా జరగదు, వేగంగా జరుగుతుంది. అభ్యసనం యాంత్రికంగా జరగదు, ఆలోచనాత్మకంగా జరుగుతుంది అని ప్రతిపాదించాడు కొహెలర్. ఇక్కడ చింపాంజీ అరటిపళ్ళ గెలను అందుకునే క్రమంలో
రూమ్ మొత్తాన్ని చూసింది. ఆ కార్నర్స్‌లో ఉండే అట్టపెట్టెల ఆధారంగా వాటిపై నిలబడి అరటిపళ్ళ గెలను అందుకోవచ్చని అకస్మాత్తుగా నేర్చుకున్నది. బోన్‌లో చేసిన ప్రయోగంలో కూడా 2 కర్ర ముక్కలను కలిపి అకస్మాత్తుగా బయట దూరంగా ఉన్న అరటిపళ్ళ గెలను అందుకోవడం జరిగింది. సో, ఈ యొక్క అభ్యసన సిద్ధాంతం ఆధారంగా ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, అదేవిధంగా కరికులంలో యూనిట్ పద్ధతి, సహసంబంధ పద్ధతి డెవలప్ కావడం జరిగింది. ఒకసారి ఒక అప్లికేషన్ బిట్ అడిగాడు. ఒక సంగీత వాయిద్య పరికరాలను విడివిడిగా వాయించేటప్పుడు కన్నా మొత్తం కలిపి వాటిని ప్లే చేస్తున్నప్పుడు కలిగే ఆనందం గొప్ప అన్న విషయాన్ని సమర్థించే అభ్యసన సిద్ధాంతం అన్నాడు. అది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈనాడు సమస్య పరిష్కారంలో, ఆలోచన ఉపయోగించి నేర్చుకున్నటువంటి అభ్యసన అంశాలలో, పజిల్ పూర్తి చేయడంలో, చెస్ ఆడడంలో ఈ యొక్క అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఉపయోగపడుతుంది. తర్వాత లెర్నింగ్ బై అబ్జర్వేషన్. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కెనడా దేశానికి చెందిన ఆల్బర్ట్ బండూరా. ఆయన ఇటీవల మరణించడం జరిగింది. పరిశీలన అభ్యసనానికి మరొక పేరు లెర్నింగ్ బై ఇమిటేషన్, అనుకరణ అభ్యసనం, మోడలింగ్ థియరీ, నమూనా అభ్యసనం. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు క్రొత్త ప్రవర్తన అంశాలు నేర్చుకునేటప్పుడు ఒక నమూనా మోడల్ ఉండాలి. ఆ మోడల్ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, టీచర్ కావచ్చు, లేకుంటే ఒక సినిమా యాక్టర్ కావచ్చు, లేకుంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు. వీళ్ళ ప్రవర్తన అంశాలలో ఏదైనా ఒక కొత్తదాన్ని, అది లైఫ్ స్టైల్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, లేకుంటే అది హ్యాబిట్ కావచ్చు, దాన్ని అనుకరించి నేర్చుకుంటారు. ఈ అనుకరించి నేర్చుకోవడంలో అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్, రీఇన్ఫోర్స్మెంట్ అనే 4 దశల్లో పరిశీలన అభ్యసనం జరుగుతుందని భావించాడు ఆల్బర్ట్ బండూరా. తాను బోబో డాల్స్ పైన ప్రయోగాలు చేసి ప్రతిపాదించిన సిద్ధాంతమే ఈ యొక్క వైకారియస్ లెర్నింగ్, లెర్నింగ్ బై అబ్జర్వేషన్ లేక లెర్నింగ్ బై ఇమిటేషన్. ఆ తర్వాత ఈనాడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఒక ముఖ్యమైన అభ్యసన ఉపగమంగా భావించిన సిద్ధాంతం నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు, కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్. ఇందులో జీన్ పియాజే ప్రతిపాదించిన కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం, వైగాట్స్కి ప్రతిపాదించిన సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. జీన్ పియాజే ప్రకారం వ్యక్తి పరిసరాలతో సర్దుబాటు చేసుకునే క్రమంలో సొంతంగా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు. అసిమిలేషన్ మరియు అకామిడేషన్ అనే 2 ప్రిన్సిపల్స్ ద్వారా. పెంపుడు జంతువులు, డొమెస్టిక్ యానిమల్స్ గురించి నేర్చుకున్న వ్యక్తి వైల్డ్ యానిమల్స్ నేర్చుకునేటప్పుడు ఈ జంతువుల ఆకారాలను వైల్డ్ యానిమల్స్తో పోల్చుకొని అవి ఒకటే అని భావిస్తే అసిమిలేషన్, అవి వేరే అని భావిస్తే అకామిడేషన్. ఈ విధంగా తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలను పోల్చుకుంటూ నేర్చుకుంటూ స్కీమాస్, కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ ఏర్పడతాయి అని చెప్తుంది జీన్ పియాజే ప్రతిపాదించిన కాగ్నేటివ్ కన్స్ట్రక్టివిజం. అయితే అభ్యసనం అనేది స్కఫోల్డింగ్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. వ్యక్తి తన సొంతంగా చేసేటువంటి జ్ఞానానికి ఇతరుల సహాయంతో నేర్చుకునే జ్ఞానానికి మధ్య ఉండే అంతరం, గ్యాపే ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇక్కడ 3 ముఖ్యమైన భావనలు వివరిస్తాడు వైగాట్స్కి. ఒకటి జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస మండలం. రెండవది సారువా, స్కఫోల్డింగ్. మూడవది ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. సింపుల్ మీరు సైకాలజీ నేర్చుకుంటున్నారు, సొంతంగా చదువుతూ ఒక 60 మార్కులు టెట్లో తెచ్చుకుంటున్నారు. అయితే మీరు ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉండేటువంటి షార్ట్స్ వీడియోస్ ఆధారంగా ఎమిలీ అకాడమీలో ఉండేటువంటి యాప్లో ఉండేటువంటి ప్రాక్టీస్ బిట్స్ మరియు క్లాసెస్ ఆధారంగా కొంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని 100 మార్కులు తెచ్చుకున్నారు. సొంతంగా 60 మార్కులు తెచ్చుకున్నారు. స్కఫోల్డింగ్ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్, మీకన్నా సైకాలజీలో ఎక్కువ నాలెడ్జ్ ఉండే నా ద్వారా ఈ యొక్క గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకున్నారు. 60 నుంచి 100 మార్కులు తెచ్చుకున్నారు. సో మీ సొంత జ్ఞానానికి ఒక వ్యక్తి అందించే సహాయం ద్వారా పొందే జ్ఞానానికి మధ్య ఉండే గ్యాపే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఈ సహాయం అందించేటువంటి సైకాలజిస్ట్ మోర్ నాలెడ్జబుల్ అదర్, ఆ సహాయం అందించడమే స్కఫోల్డింగ్గా చెప్పవచ్చు. ఇది సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. వైగాట్స్కి ప్రకారం అభ్యసనం అనేది సాంఘిక పరిస్థితుల్లో జరుగుతుంది, సంస్కృతి ఆధారంగా జరుగుతుంది, భాష ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అభ్యసనంలో అంటారు. ఈ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ఆధారంగానే జోసెఫ్ డొనాల్డ్ నోవాక్ రూపొందించిన కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్, రోజర్బేబ్ రూపొందించిన 5 లెర్నింగ్ అప్రోచ్, జెరోమ్ బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసనం మొదలైనవి డెవలప్ కావడం జరిగింది. సో జెరోమ్ బ్రూనర్ తన ఆవిష్కరణ అభ్యసనంలో ఈ మోడ్ ఆఫ్ లెర్నింగ్ అనేది 3 రకాలుగా చెప్పాడు. ఇన్యాక్టివ్ లెర్నింగ్, ఐకానిక్ లెర్నింగ్ అండ్ సింబాలిక్ లెర్నింగ్. ఇన్యాక్టివ్ లెర్నింగ్ అంటే నటనా పద్ధతి, ఏదైనా చేస్తూ నేర్చుకోవడం. ఐకానిక్ లెర్నింగ్ అంటే చిత్రపట పద్ధతి, ఏదైనా చూస్తూ నేర్చుకోవడం. మరి సింబాలిక్ మెథడ్, ప్రతీకాత్మక పద్ధతి అంటే ఏదైనా ఆలోచిస్తూ నేర్చుకోవడం. ఈ 3 విషయాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందంటాడు ఈ యొక్క జెరోమ్ బ్రూనర్ తను రాసినటువంటి టువర్డ్స్ ఎ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాలలో. ఇవి అభ్యసన సిద్ధాంతాలలో చాలా ముఖ్యమైన అంశాలు. మరి అభ్యసనం ఒక చోట నేర్చుకునేది మరొక చోట ప్రభావితం చేస్తే దాన్ని అభ్యసన బదలాయింపు అంటాం. అభ్యసన బదలాయింపు 4 రకాలు: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు.
అనుకూల బదలాయింపు. ఒక చోట నేర్చుకున్నది ఇంకొక చోట ఉపయోగపడితే అనుకూల బదలాయింపు. సైకిల్ నేర్చుకున్న తర్వాత మోటార్ సైకిల్ నేర్చుకోవడం. దానికి వ్యతిరేకమైనది ప్రతికూల బదలాయింపు. ఒక చోట నేర్చుకునేది ఇంకొక చోట నేర్చుకునే అంశాన్ని ఇబ్బంది కలిగిస్తే ప్రతికూల బదలాయింపు. తెలుగులో మాట్లాడిన తర్వాత ఇంగ్లీష్‌లో మాట్లాడడంలో ఇబ్బంది పడితే అది ప్రతికూల బదలాయింపుకి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఒక చోట నేర్చుకున్న అంశం ఇంకొక చోట ఏమాత్రం ప్రభావితం చేయకపోతే అది శూన్య బదలాయింపు. ఉదాహరణకు సైకాలజీ నేర్చుకున్న తర్వాత సంస్కృతం నేర్చుకోవడంలో ఎటువంటి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్ జరగదు. అది జీరో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్. అయితే మెదడులో కుడి మెదడు, ఎడమ మెదడు మధ్య భాగంలో ఉండే కార్పస్ కలోజం వల్ల వ్యక్తి కుడి చేత్తో చేసే పని ఎడమ చేత్తో కూడా సమర్థవంతంగా చేస్తారు. కొంతమంది కుడి చేత్తో బాగా రాయగలుగుతారు. ఎడమ చేత్తో కూడా బాగా రాయగలుగుతారు. సో దీన్ని ద్విపార్శ్వ బదలాయింపు, బైలేటరల్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఇవి అభ్యసన బదలాయింపులో ఉండే ముఖ్యమైన రకాలు. అభ్యసన బదలాయింపు తారండైక్ ప్రకారం సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం 2 అంశాల మధ్య పోలికలుంటే అభ్యసన బదలాయింపు జరుగుతుంది. అయితే చార్లెస్ జెడ్ ప్రకారం థియరీ ఆఫ్ జనరలైజేషన్ ప్రకారం సామాన్యీకరణ సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఒక సూత్రాన్ని, నియమాన్ని నూతన పరిస్థితుల్లో అన్వయించుకుంటే అభ్యసన బదలాయింపు జరుగుతుంది. డబ్ల్యూసీ బాగ్లే ప్రకారం ఏదైనా ఒక అంశాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఉదాహరణకు సమయపాలన కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, నిజాయితీ కావచ్చు, ఒక చోట జరిగిన అభ్యసనం మరొక చోట ట్రాన్స్ఫర్ అవుతుంది థియరీ ఆఫ్ ఐడియల్స్ ప్రకారం, ఆదర్శాల ప్రకారం. అయితే గెస్టాల్ట్ వాదులు ఏమంటారంటే ఏదైనా అభ్యసించేటప్పుడు మొత్తం అంశాలలోని భాగాల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకుంటే అభ్యసనం జరుగుతుంది. అటువంటి గెస్టాల్ట్ దృక్పథం, అటువంటి పర్సెప్షన్ మరొక అభ్యసన సన్నివేశంలో ఉపయోగిస్తే అభ్యసన బదలాయింపు జరుగుతుందని భావించారు ఈ యొక్క గెస్టాల్ట్ వాదులు. ఇవి ప్రధానంగా అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు రకాలు మరియు సిద్ధాంతాలు. డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. మరి డివైఓ జాబ్ సాధించాలంటే, టీచర్ జాబ్ సాధించాలంటే వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ మరియు డివైఓ ఎడ్యుకేషన్కు సంబంధించి అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచాం. ఇవి యాక్సెస్ చేసుకొని మంచి నాలెడ్జ్ సాధించి రాబోయే నోటిఫికేషన్స్లో మీరు జాబ్ సాధించాలని, టెట్ సీటెట్లో మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.